రేపు బక్రీద్ పండుగకు హైదరాబాద్ సిద్ధమైంది. నగర వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. సిటీలో అటు బందోబస్తు, ఇటు ట్రాఫిక్ డైవర్షన్స్ పై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా సౌత్ జోన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. బక్రీద్ సందర్భంగా ప్రార్థనల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. త్యాగాల పండుగ బక్రీద్. రంజాన్ తర్వాత బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటారు ముస్లింలు. రేపు బక్రీద్ పర్వదినం సందర్భంగా సిటీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మీరాలం ఈద్గా దగ్గర ప్రత్యేకమైన ప్రార్థనలకు సుమారు 30 నుండి 35 వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఇందుకు తగ్గట్లుగా మీరాలం ఈద్గా దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు రేపు ప్రార్థనల సందర్భంగా మీరాలం ఈద్గా పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాల ద్వారా మళ్లించనున్నారు పోలీసులు. బహదూర్పురా క్రాస్ రోడ్ మీదుగా పురాణాపూల్, కామటిపుర, కిషన్బాగ్ వైపు నుంచి ఈద్గా వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. జూ పార్క్, మసీద్ అల్లాహు అక్బర్ దగ్గర వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ లో జరిగే ప్రార్థనల సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులుంటాయన్నారు సిటీ పోలీసులు. మెహదీపట్నం నుండి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు వెళ్లే వాహనాలను మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీదుగా అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, తాజ్ కృష్ణ మీదుగా మళ్లిస్తారు. ఇటు మెహదీపట్నం, లగ్డీకపూల్ నుంచి మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింది వైపు వచ్చే వాహనాలను అనుమతించమన్నారు పోలీసులు. బక్రీద్ సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా. ప్రత్యేక ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో పగడ్బందీ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. సౌత్ జోన్లో లా అండ్ ఆర్డర్ కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా. ये आने वाले बकरीद का जो हमारा फेस्टिवल है, इसको हम सभी मिलके पुलिस डिपार्टमेंट और जनता साथ में मनाएंगे। और इसमें बस आप सभी से यही गुजारिश है कि जो भी पुलिस द्वारा, सरकार द्वारा गाइडलाइंस दी गई है और जो भी जानवर की कुर्बानी अलाउ की गई है, आप उसी तरीके से जानवरों की कुर्बानी दें। और एक बार कुर्बानी देने के बाद जो भी जानवर का वेस्ट रहता है, जो भी जानवरों के एक्स्ट्रा मटेरियल जो रहता है, उसको अच्छी तरीके से जीएचएमसी द्वारा दिए गए या फिर अपने पास रहने वाले पॉलीथीन बैग्स में सही तरीके से डाल के उसको डिस्पोज किया जाए। इसके अलावा पुलिस की तरफ से बकरीद के दिन होने वाली जो प्रेयर्स हैं, उसके लिए पूरे बंदोबस्त अरेंजमेंट किए गए हैं। हमारी तरफ से ये पूरा आपको आश्वासन है कि हमारे इंतजामात पूरे हैं और पूरी तरीके से पीसफुल तरीके से अमन और चैन के साथ हम इस त्योहार को आपके साथ मनाना चाहते हैं। तो इस बकरीद को आइए हम सब मिलके मनाएं और साफ सुथरे तरीके से। శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బక్రీద్ పండుగను జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను కోరారు కుకట్పల్లి డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు. కుకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు ఏసీపీ. పండుగ సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలను వారికి సూచించారు ఏసీపీ శ్రీనివాసరావు. బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. ఓవైపు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు పబ్లిక్ సహకరించాలని కోరారు.